తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు సొంత పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బులు వసూలు చేస్తారని, కానీ తాను అలా చేయనంటూ సురేఖ వ్యాఖ్యానించారు. తన దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్లు క్లియరెన్స్ కోసం వస్తాయని, సాధారణంగా ఇలాంటి ఫైల్స్ వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తారని, కానీ తాను సమాజ సేవ మాత్రమే చేయాలని సూచించినట్టు చెప్పుకొచ్చారు. ఇక మంత్రులపై ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో గందరగోళానికి తెరతీశాయి. నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు. ఇక మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. లక్ష్మీదుర్గ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. మామూలుగా అయితే తమ వద్దకు వచ్చేటువంటి వివిధ కంపెనీల ఫైళ్ల క్లియరెన్స్ కు మంత్రులు డబ్బులు తీసుకుంటారంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు వరంగల్ రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారాయి. వరంగల్ నగరంలోని కృష్ణ కాలనీలో జూనియర్ కాలేజీకి శంకుస్థాపన సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు. తన వద్దకు వచ్చినటువంటి అరవింద ఫార్మోకు సంబంధించినటువంటి ఓ ఫైల్ క్లియర్ చేశాను, దానికి సంబంధించి వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వబోతే నయా పైసా కూడా తనకు వద్దు, కాలేజీ భవనం నిర్మించాలని వాళ్ళకు సూచించినట్టు 4.5 కోట్లు వాళ్ళు మంజూరు చేసి అదే కాలేజీ భవనానికి ఆమె శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. సహజంగా మంత్రులు డబ్బులు తీసుకుంటారన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయంటే ప్రతి ఫైల్ కు కూడా డబ్బులు తీసుకుంటారనేటువంటి దాన్ని ఆమె రూఢీ చేసినట్టయింది. దీంతో ఈ వ్యాఖ్యలు చర్చానీయాంశమయ్యాయి. అంటే మంత్రుల దగ్గరికి వచ్చేటువంటి ప్రతి ఫైల్ కూడా డబ్బులు లేని పని జరగదు అన్నటువంటి కోణంలో ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. విద్యార్థులు తమ కాడికి వచ్చేటువంటి విద్యార్థులు పేదలు ఇబ్బందులు పడుతున్నారు, అందుకనే వాళ్ళ బాధలు చూడలేక 4.5 కోట్లు ఎక్కడి నుంచి తేవాలో తనకు అర్థం కాలేదు, దారి తెన్నుకు తెలియని సందర్భంలో వీళ్ళను డబ్బులు అడిగినట్టు ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలు అయితే రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. నవీన్. నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పి